హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అస్సాం రఫీల్స్ ట్రేడ్ మెయిన్ సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. పీఈటీ, పిహెచ్టీ ట్రేడ్ ఎగ్జామ్ అన్ని ఒకసారి ఉంటాయా? రన్నింగ్ ఎక్కడ ఉండొచ్చు? రోడ్డు లేదా గ్రౌండా? సో దీనికి సంబంధించిన మొత్తం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అందరికీ ఇప్పుడు ప్రజెంట్ అడ్మిట్ కార్డ్స్ అందరికి వచ్చేస్తాయి కదా. సో మీ యొక్క ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఇచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. సో క్యాప్చా సేమ్ ఇచ్చేయండి. సో ఇచ్చిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే సో మీకు ఇలా అడ్మిట్ కార్డ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీకు పైన వచ్చేసి మీ యొక్క నేమ్, మీ ఫాదర్ నేమ్, సో మీ మొత్తం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో దాని కిందనే మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఒక్క డాక్యుమెంట్ లేకుండా కానీ మీకు అలో చేయరు ఫ్రెండ్స్. అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ముందుకు వచ్చేసి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్ షీట్ వచ్చేసి మన టెన్త్ మార్క్ షీట్. సో అదే హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే హైయర్ క్వాలిఫికేషన్ తీసుకోపోండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా డొమెన్షియల్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సిందే. మీకు ఎంఆర్ఓ గారి నుంచి సైన్ చేయించి తీసుకోండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా క్యాస్ట్ రిజర్వేషన్. సో రిజర్వేషన్ కావాలంటే ఫ్రెండ్స్, సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్. సో ఇది ఒక సెంట్రల్ ఫార్మాట్ అయినా తీసుకోండి. సో లాస్ట్ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై పోలీస్ అథారిటీ, వ్యాలిడ్ ఫర్ 6 months. సో పోలీస్ అథారిటీ నుంచి క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్, పోలీస్ అథారిటీ నుంచి. సో అది ఒక 1 week పడుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మన ఏపీలో అయితే సచివాలయంలో అప్లై చేస్తే మన సర్టిఫికేట్ వచ్చేసి పోలీస్ స్టేషన్లో కలెక్ట్ చేసుకోవచ్చు. సో లేదంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ వెళ్ళి అయినా రిజిస్ట్రేషన్ చేయించుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అదేవిధంగా 10 copies ఆఫ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, అంటే ప్రజెంట్ ఇప్పుడు రీసెంట్గా ఫొటోస్ ఉండాలా. సో అదేవిధంగా ఫోటో ఐడి ప్రూఫ్, ఈ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్. సో ఏదో ఒకటి ప్రూఫ్ ఉండాలి ఫ్రెండ్స్. ఆధార్ కార్డ్ అనేది తీసుకోండి. సో ఆధార్ కార్డులో మీ 10th మెమోలో ఎలా ఉన్నాయి నేమ్స్, సో అదేవిధంగా మీ యొక్క ప్రూఫ్ ఐడిలో కూడా సేమ్ నేమ్స్ ఉండాలి ఫ్రెండ్స్. కరెక్షన్ మిస్టేక్ లేకుండా చూసుకోండి. సో ఒరిజినల్ కాపీ ఆఫ్ సిస్టమ్ జనరేటర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ పిహెచ్టీ, పిఈటీ. సో ఇక మీ అడ్మిట్ కార్డ్ వచ్చేసి కలెక్ట్ జిరాక్స్ తీసుకోండి ఫ్రెండ్స్, ఎందుకైనా మంచిది. సో 2-3 copies తీసుకోండి జిరాక్స్. సో అదేవిధంగా టైపింగ్, షార్ట్ హ్యాండ్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎక్సెట్రా యాజ్ అప్లికేబుల్ ఫర్ టెక్నికల్ అండ్ ట్రేడ్మెన్ ర్యాలీ ఓన్లీ. సో మీకు ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు టెక్నికల్ సంబంధించిన మీరు అప్లై చేసి ఉంటే మీరు ఖచ్చితంగా టైపింగ్, షార్ట్ హ్యాండ్ ఉండాలి సర్టిఫికేట్, ఐటీఐలో ఉండాలి, డిప్లొమా, డిగ్రీ, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా తీసుకోకండి ఫ్రెండ్స్. ఓన్లీ టెక్నికల్ సంబంధించిన పోస్ట్కి మీరు అప్లై చేసి ఉంటే ఈ యొక్క సర్టిఫికేట్ తీసుకు వెళ్ళండి. సో రిమైనింగ్ వచ్చేసి పైన ఉన్న సర్టిఫికేట్ తీసుకోకపోతే సరిపోతుంది ఫ్రెండ్స్. ఒక్క సర్టిఫికేట్ లేకుండా కానీ మీకు అలో చేయరు ఫ్రెండ్స్. సో అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి హైట్కి సంబంధించిన హైట్ ఎంత ఉండాలి చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనకి జరిగేది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిహెచ్టీ జరుగుతుంది కదా. సో ఆ పిహెచ్టీలో సో అందరికీ 170 వచ్చేసి మేలు. సో 170 వచ్చేసి మేల్ ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఎస్టీ వచ్చేసి 162.5 ఉంటుంది. సో మేల్కి వచ్చేసి 162.5 ఉంటుంది ఎస్టీకి. సో అదేవిధంగా చెస్ట్ మేల్ వచ్చేసి నార్మల్ 8 ఉండాలి ఫ్రెండ్స్. ఎక్స్పెండ్ చేస్తే 5 cm ఇంక్రీజ్ కావాలి. సో 85 cm ఉండాలి. సో ఇది మనకు అవసరం లేదు ఫ్రెండ్స్ ఇది. సో అదేవిధంగా ఎస్టీకి వచ్చేసి 76 ఉండాలి నార్మల్గా. 81 ఎక్స్పెండ్ చేస్తే 5 cm ఇంక్రీజ్ కావాలి ఫ్రెండ్స్. సో 81 cm ఉండాలి. వెయిట్ కరెస్పాండింగ్ టు హైట్ అండ్ ఏజ్ యాజ్ పర్ మెడికల్ స్టాండర్డ్. సో మనకి హైట్కి తగ్గట్టు వెయిట్ ఉండాలి ఫ్రెండ్స్. సో అది వచ్చేసి మనకి మెడికల్లో చెక్ చేయడం జరుగుతుంది. మనకి పీఈటీ విల్ బి కండక్టెడ్ ఫర్ ఆల్ ది క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇనిషియల్ వెరిఫికేషన్. సో మనకి పీఈటీ వచ్చేసి మేల్కి వచ్చేసి 5 kilometers ఉంటుంది ఫ్రెండ్స్. క్వాలిఫై విత్ ఇన్ 24 minutes, అంటే 24 minutes లోపు క్వాలిఫై కావాలా. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లేట్ ఉన్నా కానీ డిస్క్వాలిఫై అవుతారు ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఫీమేల్ సంబంధించిన 1.6 kilometers వచ్చేసి 8 minutes 30 secondsలో క్లియర్ చేయాలి ఫ్రెండ్స్. సో మనకి ఫస్ట్ ఫిజికల్ రన్నింగ్ అయిపోగానే ట్రేడ్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో అప్పుడే ఉండొచ్చు మ్యాక్సిమం. సో ట్రేడ్ టెస్ట్ ఎలిజిబుల్ అయిన వారు రిటర్న్ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్. సో రిటర్న్ టెస్ట్ వచ్చేసి మన క్వాలిఫై మార్క్స్ వచ్చేసి
జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసి 35% రావాలి ఫ్రెండ్స్. 33% వచ్చేసి 33% మార్క్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి రావాలి ఫ్రెండ్స్. ది క్యాండిడేట్ హూ ఆర్ సక్సెస్ఫుల్లీ ఇన్ ద PET PST డాక్యుమెంటేషన్ trade skill test written test will be shortlisted to the next stage, detailed medical examination. సో మనకి రిటర్న్ టెస్ట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన తర్వాత మనకి డిఎంఈ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ డిఎంఈ ది బేసిస్ ఆఫ్ ది మెరిట్ ఇన్ ద రిటర్న్ టెస్ట్ విల్ బి అబౌట్ 4 times ఆఫ్ ది నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్. అంటే 1:4 కింద ఈ ట్రేడ్ కేటగిరీ. అంటే మనకి రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత డిఎంఏకి 1:4 కింద పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక పోస్ట్కి 4 పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో కాంపిటీషన్ మాత్రం హైనా ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా రన్నింగ్ ప్రాక్టీస్ సో ప్రాక్టీస్ లేని వాళ్ళు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి ఫ్రెండ్స్, టైం ఉన్న వాళ్ళు. సో 5 km రన్నింగ్ అంటే మినిమం మనకి 1 month 1.5 month ప్రాక్టీస్ ఉన్నా సరిపోతుంది. సో ఈజీ క్వాలిఫై కావచ్చు. సో టైం ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ చేయండి. సో నేను 5 kmకి సంబంధించిన వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, అస్సాం రిఫిల్స్కి. సో ఈరోజు ఈవినింగ్ లోపు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. నేను ఇలాంటి వీడియోస్ చాలా చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నేను అక్కడ అస్సాం రిఫిల్స్ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.